హాయ్ అండి. 'యారగంట్ రావణ్' పార్ట్ 10. బాస్‌లో పనిచేసే ఒక మనిషి ఇవాళకి దొరికిపోయాడని బాస్‌కి తెలుస్తుంది. అమ్మాయిని చంపలేని మిమ్మల్ని నేనింక మేపలేను అని కాల్చేసి చంపేస్తాడు. నీకు మనిషి వరకు వచ్చిన ఆ పోలీస్‌కి నీ వరకు రావడం కష్టం కాదు. తర్వాత నా వరకు వస్తే నా ఆశలన్నీ అడియాసలవుతాయి. నేను ఆ రిస్క్ తీసుకోలేను. ముందసలు ఆ పోలీస్‌కి దానికి సంబంధం ఏంటో తెలుసుకోవాలి అనుకుని వేరే ఎవరికో కాల్ చేసి మాట్లాడే విషయం తెలుసుకొని చెప్పమంటాడు. ఇక కారులో ఆఫీస్‌కి స్టార్ట్ అయిన దేవ్, నందు ఎలా అనుకుంటారు. అంటే ఆద్య వాళ్ళ తాతగారు అభికి కూడా తాతయ్య. మరి ఎందుకు అభికి ఎవరు లేరని చెప్పారు? తను కూడా ఎవరు లేని విధంగానే ఎందుకుంటుంది? అసలు నా చెల్లిని చంపవలసిన అవసరం ఎవరికుంది? అది కూడా 15 సంవత్సరాల నుంచి. చాలా విషయాలు ఉన్నాయిరా అభి లైఫ్‌లో తెలుసుకోవాలి. ఈ కేస్‌ని నేను టేకప్ చేస్తాను అంటాడు నందు. దేవ్ మాత్రం మనసులో నిన్నెలా అయినా కాపాడుకుంటానురా. ఇంకా నీ వరకు ఏది రావాలన్నా నన్ను దాటుకొని నీ వరకు రావాలి. మన మధ్య ఏముందో నాకవసరం లేదు. ఇప్పుడు నేను నిన్ను కాపాడుకోవటం మాత్రమే ముఖ్యం నాకు అని మనసులో మాట పెదవిని దాటి ఎప్పుడు నా మనసు నాకు చెప్తుందో అప్పటి వరకు పేరులేని రిలేషన్‌తోనే నేను కాపాడుకుంటూ ఉంటాను అనుకుంటూ ఆఫీస్‌కి రీచ్ అవుతారు. ఆఫీస్‌లో ఎంటర్ అయ్యి ఇద్దరూ కూడా అభి వైపు చూసుకుంటూ వెళ్ళిపోయారు. నవ్వుతూ పక్కన ఆద్యతో మాట్లాడుతూ నభిని చూస్తూ "నువ్వెప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి రాక్షసి" అనుకుంటాడు దేవ్. తర్వాత నందుకి కాల్ చేసి ఒకసారి ఆద్యని తీసుకొని నా క్యాబిన్‌కి రా అని చెప్పి పెట్టేస్తాడు. నందు అభి వాళ్ళ క్యాబిన్‌కి వెళ్ళి "ఆద్య మనకి కొంచెం పనుంది. దేవ్ క్యాబిన్‌కి పద" అంటాడు. దానికి అభి బొంగమూతి పెట్టుకొని "మీరు ముగ్గురు నాకు తెలియకుండా ఏదో చేస్తున్నారు. మార్నింగ్ కూడా అలానే చేశారు" అంటుంది. "నువ్వు మాతో ఉన్నప్పుడు ఇలా నవ్వుతూ మా పక్కన ఉండడానికే రా ఏం చేసినా" అని మనసులో అనుకుంటూ ఉన్నాడు నందు. బయటికి మాత్రం "నీకు చెప్పకుండా ఎందుకు ఉంటానురా. జస్ట్ ఆఫీస్ వర్క్ అంతే" అని అంటాడు అభి తల నిమురుతూ ప్రేమగా. ఆద్య సరే అయితే ఇదే మాట వెళ్ళి మా అన్నయ్యని అడుగు. వెళ్ళి నిన్నెందుకు పిలవలేదు అని అంటుంది ఆద్య. దానికి అభికి ఇంతకు ముందు దేవ్ క్యాబిన్‌లోది గుర్తుకు వచ్చి కొంచెం తడబడుతూ "ఏమొద్దు ఆద్య మీరు వెళ్ళండి. నాకు పని ఉంది" అంటుంది అభి. తన తడబాటును గమనించి నందు నవ్వుకుని ఇద్దరూ కలిసి దేవ్ దగ్గరికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన ఆద్యతో "అభికి నీకు రిలేషన్ ఉంది అని ఎందుకురా ఎవరికీ చెప్పలేదు" అంటాడు. దానికి ఆద్య ఏం సమాధానం చెప్పాలో తెలియక కంగారు పడుతూ ఉంటే పక్కనే నందు "రిలాక్స్ ఆద్య, ప్లీజ్ రిలాక్స్. మాకు నిజం చెప్పకపోతే అభిని మనం కాపాడుకోలేము" అంటాడు నందు. అప్పుడు ఆద్య సరే చెప్తాను అని అభికి తనకి ఉన్న రిలేషన్ గురించి ఆ విషయం ఎవరికీ తెలీదు. కనీసం మా అమ్మ, నాన్నకి కూడా అని చెప్తుంది. తర్వాత దేవ్, నందు ఆద్య దగ్గర వాళ్ళ తాతగారి ఫోన్ నెంబర్ తీసుకొని కొంచెం సేపు వాళ్ళు మాట్లాడి పెట్టేస్తారు. దేవ్ నందుతో "ఈ కేసులో చాలా విషయాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యని" అంటాడు. ఇంకా తర్వాత వాళ్ళు ముగ్గురు మాట్లాడుకొని ఎవరి ప్లేస్‌కి వాళ్ళు వెళ్ళిపోయి వర్క్ చూసుకొని ఇంటికి వెళ్ళిపోతారు ఎప్పటిలాగానే. ఎవరి వెహికల్‌లో వాళ్ళు. ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి దేవ్ ఇంటికి వస్తారు. అభి ఇంకా ఆద్య హాల్లోనే కూర్చొని అందరితో ఇక హోలీ ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటున్నారు. దేవ్ ఏమో రూమ్‌లో ఫ్రెష్ అవుతున్నాడు. నందు ఏమో అభికి తనకి తెలియకుండా వెనక సెక్యూరిటీ అపాయింట్ చేస్తూ ఉన్నాడు. హాల్‌లో ఉన్న నలుగురితో పాటు వీళ్ళు కూడా చేరి హోలీ గురించి మాట్లాడుకుంటున్నారు. అప్పుడే మన అభి అత్తింట్లో అందరికీ ఏ కలర్స్ ఇష్టమో అని అడుగుతుంది. శక్తి గారు నవ్వి "ఎందుకు కోడలా" అని అంటారు. "అబ్బా చెప్పత్తా, రేపు షాపింగ్ వెళ్ళి ఎవరికి ఏ కలర్ ఇష్టమో ఆ కలర్ తీసుకొని రావడానికి" అంటుంది. "నువ్వెక్కువ కంగారు పడకు నాన్న. మన ఇంట్లోనే ఈరోజు హోలీ పార్టీ ఉంది. సో, నీకన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. సరేనా" అంటారు రాఘవ్ గారు. ఆ మాటకి అభి బుంగమూతి పెట్టుకుని కూర్చుంటుంది. తనని అలా చూసి "ఏమైందిరా ఇప్పుడు అలా ఎందుకున్నావు" అంటారు శివగారు. దానికి ఆద్య నవ్వుతూ "ఏం లేదు అంకుల్, దానికి హోలీ అన్నా, హోలీ షాపింగ్ అంటేనే చాలా ఇష్టం. బట్ ఇప్పుడు అవసరం లేదు అంటున్నారు కదా, అందుకు" "పిచ్చి పిల్ల, దానిలో ఏముంది? రేపు షాపింగ్‌కి వెళ్ళి అన్నీ నువ్వే సెలెక్ట్ చేద్దువు గానీ, ఎలానో రేపు సండేనే కదా" అంటారు సీతగారు నవ్వుతూ. "నిజంగానా అమ్మా" అంటుంది అభి సంతోషంగా. అప్పుడే అక్కడికి వస్తున్న దేవ్, నందు ఇంకా పక్కనే ఉన్న ఆద్య కూడా ఒకేసారిగా "నో వద్దు, నువ్వెక్కడికి వెళ్ళటం లేదు" అంటారు.
దానితో అందరూ ఉలిక్కిపడి వాళ్ళ వైపుకు అయోమయంగా చూస్తూ ఉంటారు. అభి మాత్రం దేవ్ వైపు కోపంగా చూస్తూ అలిగి కూర్చుంటుంది. తన్ని అలా చూసి దేవికి లోపలే నవ్వొస్తున్నా దాన్ని కంట్రోల్ చేసుకొని సీరియస్‌గా చూస్తాడు. ఇంట్లో అందరూ "ఏమైందిరా ఇప్పుడు? ఎందుకు మీరు ముగ్గురు కూడా అలా అన్నారు ఒకేసారి" అని అంటారు పెద్దవాళ్ళు. ఆద్యకి ఏం చెప్పాలో తెలియక నందు వైపు చూస్తుంది. నందు రిలాక్స్ అని అంటాడు కళ్ళతోనే. "ఏం లేదమ్మా. ఎందుకమ్మా? వీళ్ళకి ఉండేది ఓన్లీ సండేనే కదా! మరి ఇప్పుడు కూడా బయటికెందుకని అన్నాం. అంతే కదా ఆద్య" అంటాడు నందు. "ఆ! నందు గారు అంతే" అంటుంది. అభి మాత్రం "ఏం కాదు అత్త, మామ. సారే వీళ్ళతో అలా చెప్పుంటారు. నన్ను ఎక్కడికి వద్దు అంటున్నారు. ఈరోజు ఆఫీస్‌లో కూడా నన్ను వదిలేసి వీళ్ళు ముగ్గురే మాట్లాడుకున్నారు 2 సార్లు. ఎందుకు సార్ నేనేం చేసినా వద్దు అంటారు" అని అలిగి కూర్చుంటుంది అభి. దేవ్ అందరి వైపు చూసి నవ్వి, "తను అలానే అంటుంది డాడ్. మేం జస్ట్ ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటున్నాం." అయినా వాళ్ళు డౌట్‌గానే చూడటంతో, "నిజం అమ్మా. నేనెందుకు వద్దు అన్నానంటే, తను ఒకతే కాదు రేపు మనం అందరం కూడా షాపింగ్‌కి వెళ్దాం కలిసి. అందుకే ఇందాక వద్దు అన్నాను" అంటాడు దేవ్. ఆ మాటకి ఆద్య కంగారుగా చూస్తుంది దేవ్ వైపు. "ఏం కాదు మేం చూసుకుంటాం" అని కళ్ళతోనే చెప్తారు ఇద్దరూ. వాళ్ళ సైగలు శివగారు గమనించి, విషయం ఏదో ఉంది తెలుసుకోవాలి అని అభితో "రేయ్ తల్లి నీకోసం ఐస్ క్రీమ్ తెచ్చాను. అందరికీ తీసుకుని రా" అంటాడు. ఇక ఆ మాటకి హుషారుగా లేచి మళ్ళీ వెంటనే దేవ్ ఏమంటాడో అని దేవ్ వైపు చూస్తుంది అభి. దానికి దేవ్ నవ్వుకుని "వెళ్ళు పో. ఈ రోజుకి తిను బట్ ఎక్కువ వద్దు" అని అంటాడు దేవ్ అభితో. ఆ మాట అనడంతో వెంటనే ఫ్రిడ్జ్ దగ్గరికి పరుగులు తీసింది. అయినా సార్ కూడా నాకే ఇస్తారు. ఇంకా ఎందుకు ఇక్కడే తిని వెళ్ళడం అనుకుని అందరికీ కప్‌లో వేస్తూ ఉంటుంది. ఇక్కడ హాల్‌లో శివగారు "నిజం చెప్పండి నాన్న విషయం ఏంటి?" అని అడుగుతారు. దేవ్ "ఏమీ లేదు డాడీ" అని అంటాడు. శక్తి, సీతగాళ్ళ వైపు చూపించి "హా! ఓకే" అంటారు. ఈలోపు అభి వచ్చి అందరికీ ఐస్ క్రీమ్ ఇచ్చి కూర్చుంటుంది దేవ్ ఎదురుగా. దేవ్ 2 స్పూన్లు తిని మళ్ళీ అభికిచ్చి వెళ్ళిపోతాడు. వెళ్తూ "రేపు షాపింగ్‌కి వెళ్దాం. రెడీగా ఉండమని" చెప్పి వెళ్ళిపోతాడు. నందు కూడా వెళ్తూ "ఇప్పుడు నువ్వు హ్యాపీ కదరా" అంటాడు. "ఆ అన్నయ్య చాలా" అంటుంది చిన్నపిల్లల చేతులు చాపి. ఇంట్లో అందరూ నవ్వుతూ చూస్తూ ఉంటారు వాళ్ళని. తర్వాత ఇంకా అభి, ఆద్య ఔట్ హౌస్‌కి వెళ్ళిపోతారు. సీత గారు, శక్తి గారు, రాఘవ గారు కూడా వాళ్ళ రూమ్స్‌లోకి వెళ్ళిపోతారు అందరూ. శివగారు మాత్రం వెళ్ళి నందు రూమ్ డోరు తట్టగా నందు వచ్చి శివగారిని తీసుకొని దేవ్ రూమ్‌కి వెళ్లారు. లోపలికి వెళ్ళి "బావా, మామయ్య వచ్చారు" అని పిలుస్తాడు నందు. "ఆ! రండి" అని లోపలికి తీసుకొని వెళ్ళి కూర్చున్నాక "ఇప్పుడు చెప్పండ్రా ఏంటి విషయం" అని డైరెక్ట్‌గానే అడుగుతారు శివగారు. దానికి ఇద్దరూ ఒక క్షణం మౌనం తర్వాత "డాడీ నేను చెప్పేది మన మధ్యనే ఉండాలి. ఇంట్లో వాళ్ళకి తెలిస్తే అనవసరంగా భయపడతారు" అని అంటాడు దేవ్. "సరే నాన్న చెప్పండి" అని అంటారు శివగారు. దేవ్ ఇప్పటివరకు జరిగిన విషయం మొత్తం చెప్తారు శివగారికి. ఇక ఈరోజు ఆఫీస్‌లో రుద్ర గారితో మాట్లాడింది కూడా. ఇక్కడ రుద్ర గారి పేరు ఎక్కడా చెప్పలేదు. అండ్ ఆద్య, అభి కూడా ఎప్పుడు చెప్పరు. ఆఫీస్‌లో దేవ్ వాళ్ళు ఏం మాట్లాడారు అనేది కూడా తర్వాత నిదానంగా తెలుస్తుంది. ఇక ఒకరి ఫ్యామిలీ గురించి ఒకరికి తెలీదు. ఇక అదంతా విన్న శివగారు "నేత్ర తల్లికి ఏం కాదు కదా నాన్న. మీ అమ్మ తను వచ్చిన తర్వాత ఎంతో హ్యాపీగా ఉంటుంది. తనకేదైనా అయితే తను తట్టుకోలేదురా" అని అంటారు శివగారు. నందు అండ్ దేవ్ ఇద్దరూ "మా మీద నమ్మకం ఉంచండి. మేము చూసుకుంటామని" మాటిస్తారు. తర్వాత శివగారు మరోసారి జాగ్రత్త చెప్పి రూమ్‌కి వెళ్ళిపోతారు. "బావ ఏంటి చెల్లిని ఇలా బయటకుని తీసుకుని వెళ్ళటం నీకిష్టమేనా?" అని అంటాడు. వాళ్ళకి భయపడి తనని ఇంట్లోనే ఉంచలేం కదరా! అయినా మనం ఉంటాం కదా చూసుకుందాంలే అంటాడు దేవ్. "ఆ బావ" అని నవ్వి "నువ్వు కూడా చాలా మారిపోతున్నావు. ఎవరికీ నీ ఎంగిలివ్వని నువ్వు, చిన్నప్పటి నుంచి ఎవరి ఎంగిలి తినని నువ్వు, నీ ఎంగిలి మా చెల్లికి ఎందుకిస్తున్నావు బావ ఆలోచించు" అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోతాడు నందు. దేవ్ కూడా "అవును కదా! అలా ఎలా ఇస్తున్నాను నేను తనకి" అని అనుకుని అయినా వీటికి నా దగ్గర ఆన్సర్ దొరకదులే అని మెల్లిగా నిద్దట్లోకి జారుకుంటాడు. కానీ దేవ్ మనసెందుకో ఒప్పుకోవటం లేదు. కానీ అదే నిజం. అభిని ప్రేమిస్తున్నాడు. అందరూ మార్నింగ్ లేచి రెడీ అయ్యి టిఫిన్ చేసి షాపింగ్‌కి స్టార్ట్ అవుతారు.
కరెక్ట్‌గా పార్టీకి కావాల్సినవన్నీ కూడా అభి చేత సెలెక్ట్ చేపించారు. వాటిని ఆర్డర్ పెట్టి రేపటికి ఇంట్లో ఉండాలని చెప్పి మాల్‌కి స్టార్ట్ అవుతారు. అక్కడ అందరూ కూడా డ్రెస్ తీసుకుంటే మన అభి మాత్రం ఏమీ నచ్చక అన్నీ చూస్తూ ఉంటుంది. ఆ షాప్‌లో వర్క్ చేసే అందరూ వచ్చి చూపించినా ఏది నచ్చడం లేదు అభికి. తనలా చూసి ఇంట్లో వాళ్ళు నవ్వుకుంటారు. ఆద్య మాత్రం మళ్ళీ మొదలుపెట్టింది ఇది అనుకుని, ఇప్పుడే దీని షాపింగ్ అవ్వదులే అని వేరే సెక్షన్‌కి తీసుకొని వెళ్ళిపోతుంది అందరిని. ఇంక అది చూసి దేవుకి కూడా విసుగొచ్చి అభి దగ్గరకు వచ్చి, "ఏంటి? ఇది నీకింకా ఏమీ నచ్చలేదా ఏంటి?" అంటాడు. "లేదు సార్" అంటుంది అమాయకంగా అభి. వెయిట్ అని చెప్పి అక్కడ తనకు నచ్చిన కొన్ని శారీస్ ఇంకా డ్రెసెస్ పెట్టి, "వీటిలో చూడు ఏది నచ్చితే అది తీసుకో" అంటాడు. "అన్నీ నచ్చాయి సార్" అంటుంది అమాయకంగా కళ్ళు తిప్పుతూ. దానికి దేవ్ నవ్వుకుని, "అన్నీ ప్యాక్ చేయండి" అంటారు. వాళ్ళు ఓకే సార్ అని చెప్పి వెళ్ళిపోతారు. "సార్ నాకు అన్నీ వద్దు. నా దగ్గర అంత అమౌంట్ లేదు" అంటుంది. దేవ్ సీరియస్‌గా చూసి, "నిన్ను ఎవడే బిల్ గురించి మాట్లాడమన్నారు" అని కసిరి అక్కడి నుండి వెళ్తూ అక్కడ షోపీస్ రెడ్ శారీ తనకు బాగా నచ్చుతుంది. దానిలో ఒక్కసారిగా అభిని ఊహించుకొని అది కూడా ప్యాక్ చేయమని చెప్తాడు. "అది ఎవరికి సార్" అంటుంది. "ఎవరికైతే నేనెందుకు తీసుకుంటానే, నీకే" అంటాడు. "నాకు మీరెందుకు తీసుకుంటున్నారు సార్" అంటుంది. దానికి దేవ్ ఏం ఆన్సర్ చెప్పకుండా ఫాస్ట్‌గా వెళ్ళిపోతాడు. వెనక నుంచి "సార్ ఇందాక తీసుకున్నారు కదా! మళ్ళీ ఇదెందుకు" అంటుంది. "అవి నీకు నచ్చాయి. ఇది నాకు నచ్చింది" అని చెప్పి నందు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు. అది చూసి అభి నవ్వుకుని తను కూడా ఆద్య దగ్గరికి వెళ్తుంది. తర్వాత బిల్లింగ్ దగ్గరకొచ్చి బిల్లు వేయిస్తూ, "శక్తి గారు ఏంట్రా అంతసేపు ఒక శారీ కూడా నచ్చలేదా నీకు? జస్ట్ హాఫ్ అన్ అవర్‌లోనే చాలా సెలెక్ట్ చేసావు ఎలా?" అంటారు. "అయ్యో అత్త అవన్నీ సార్ తీశారు. చూడమన్నారు. నాకన్నీ నచ్చాయి" అన్నాను. "సరే అని అన్నీ ప్యాక్ చేయించారు" అంటుంది. దానికి శక్తి గారు నవ్వి, "మంచి పని చేశావు నాన్న" అంటారు. దేవ్ ఇబ్బందిగా నవ్వి, "వెళ్దామా" అంటాడు. నందు పక్కన కూర్చొని, "బానే సెలెక్ట్ చేశారు బావగారు" అంటారు ఎగతాళిగా. "ఏయ్! నోరు మూసుకొని కూర్చోరా!" అలా అందరూ షాపింగ్ చేసుకుని బయటే లంచ్ చేసి ఇంటికొస్తారు. అలా అలా హోలీకి కావాల్సినవన్నీ అరేంజ్‌మెంట్స్ అన్నీ చేసి ఈవినింగ్‌కి అందరూ అలసిపోయి పడుకుంటారు బాగా. ఇక్కడ అభి మార్నింగ్ దేవ్ సెలెక్ట్ చేసిన శారీని చూసుకుని తనలో తనే నవ్వుకుంటుంది. అప్పుడే ఆద్య, "ఏంటే అందరికీ అన్నీ చూపించావు కానీ ఇదెవరికీ చూపించలేదు. ఎవరిచ్చారు?" అంటుంది. "అదేం లేదు. వాటిలోనే ఉంది ఇది కూడా. నాకు నిద్రొస్తుంది. మళ్ళీ రేపు మార్నింగ్ లేవాలి" అని పడుకుండిపోతుంది. ఇంక చేసేదేమీ లేక ఆద్య కూడా నందు తనకి శారీ సెలెక్ట్ చేయడం గుర్తుకు వచ్చి నవ్వుతూ పడుకుంటుంది. ఇక్కడ వీళ్ళ గోలలో వీళ్ళుంటే నందు ఆద్యకి శారీ సెలక్షన్‌లో హెల్ప్ చేశాడనమాట. హోలీ రోజు మార్నింగ్ లేచి అందరూ గార్డెన్‌లోకి హోలీ పార్టీ దగ్గరికి వెళ్ళిపోయారు. అభి వైట్ కలర్ డ్రెస్‌కి యెల్లో అండ్ రెడ్ కాంబినేషన్ దుప్పటతో అందంగా రెడీ అయ్యి అందరినీ నవ్వుతూ విష్ చేస్తుంది. దేవ్ ఫ్యామిలీ దగ్గరికి వచ్చి అత్త, మామ, అమ్మ, బాబాయ్ అని అందరినీ విష్ చేసి వాళ్ళని నిన్నడిగి తెలుసుకున్న వాళ్ళకి నచ్చిన కలర్స్ రాసి మళ్ళీ మళ్ళీ హ్యాపీ హోలీ అని విష్ చేస్తుంది అందరికీ నవ్వుతూ. నందు ఆద్యాలకి కూడా కలర్స్ రాసి హ్యాపీ హోలీ అన్నయ్య అంటుంది. నందు కూడా విష్ చేసి కలర్ రాయబోతుంటే తప్పించుకొని పరుగు తీస్తుంది. అప్పుడు ఆద్య, "అది అంత తొందరగా ఎవరికీ చిక్కదు ఈరోజు" అంటుంది నవ్వుతూ నందుతో. అప్పుడే దేవ్ కూడా రెడీ అయ్యి వస్తాడు. వైట్ అండ్ వైట్‌లో చాలా అందంగా ఉంటాడు. ఈలోపు ఆఫీస్‌లో వాళ్ళు కూడా పార్టీకి వస్తారు. వాళ్ళతో పాటే ప్రీతి కూడా వస్తుంది. అంటే ఇన్ని రోజులు ప్రీతిని ఊరు పంపలేదులెండి. ఉన్న టెన్షన్‌లో మళ్ళీ ఇదెందుకని. వచ్చి రావడంతోనే దేవుడిని తినేసేలా చూస్తూ ఉండింది. కొంచెం పక్కకి తిరిగి చూస్తుంది ప్రీతి. అక్కడ అభి ఇంట్లో అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. దాన్ని చూడగానే ఇదేంటి సార్ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఎంత క్లోజ్‌గా ఉంటుంది అని కుళ్ళుకుంటుంది ప్రీతి. దానికి తోడు పక్కనే మన దేవ్ అభి అంత సంతోషంగా ఉండడం చూసి అపురూపంగా చూసుకుంటూ ఉంటాడు నవ్వుతూ దేవ్. అది చూసి ఇంకా కోపం పెంచుకుంటుంది ప్రీతి అభి మీద. అలా చూస్తూ ఏదో ఆలోచన వచ్చిన దానిలా ఒక ఈవిల్ స్మైల్ చేసి నవ్వుకుంటూ ఉంటుంది. మళ్ళీ ఏం ప్లాన్ చేస్తుందో ఏంటో ప్రీతి, మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు స్టిల్ నేను వీడియో రికార్డింగ్ చేసే టైము 12:30. మళ్ళీ మార్నింగ్ అడుగుతారు కదా అని నిద్రపోకుండా వీడియో రికార్డ్ చేస్తున్నాను. దాని గురించైనా ఒక లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.